హలో ఎవ్రీవన్. ఎస్టర్డే టుమారో మార్నింగ్ చాలా ఎఫెక్టివ్గా క్విక్గా చేయాలని ఒక డైలీ ప్లానర్ వేసుకున్నాను. ఎప్పుడు 6 o'clock కంటే ముందు లెగవాలంటే కొంచెం కష్టంగానే ఉంది. ఎంతమంది రెగ్యులర్ డేస్లో 6 o'clock కంటే ముందు లెగుస్తున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. ఎవరైతే లెగవట్లేదో వాళ్ళందరూ లైక్ చేయండి. స్పెషల్ డేస్లో, ఇంపార్టెంట్ డేస్లో అయితే 6 o'clock కంటే ముందే లెగుస్తున్నాం. రెగ్యులర్ డేస్లో లెగవాలంటే కష్టంగానే ఉంది. కాబట్టి ఒక మోటివ్గా ఉంటుందని ఒక డైలీ ప్లానర్ని ప్రిపేర్ చేశాను రఫ్గా. మన మార్నింగ్ అయితే మేథీ వాటర్ తాగుతూ స్టార్ట్ చేద్దాం. సో సింపుల్గా మనం బ్రేక్ఫాస్ట్ని, లంచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కొన్ని అరేంజ్మెంట్స్ని చూద్దాం. 1 గ్లాస్ రైసు, 1/2 గ్లాస్ పెసరపప్పుని వాష్ చేసి వాటిని సోక్ చేద్దాం. సింపుల్ ఫుడ్స్ని బ్రేక్ఫాస్ట్లో కానీ వర్కింగ్ డేస్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పప్పొంగల్ని సింపుల్గానే చేస్తాను. అదే వీకెండ్ డేస్లో అయితే వెజిటబుల్స్ యాడ్ చేసి కొంచెం కిచిడి టైప్లో చేద్దాము. సో క్విక్గా అయిపోవడానికి మనం కుక్కర్లోనే యూస్ చేద్దాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని: తాలింపు గింజలు, ఎండు కొబ్బరి, మిరియాల పొడి, పచ్చిపసుపు, ఇంగువ. పచ్చిపసుపు అయితే ఆప్షనల్, ప్యూర్లీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. పచ్చిపసుపు దొరుకుతుందని తెప్పించాను. ఆయిల్ అయితే గీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు, మీ ఇష్టం. కనీసం అరగంట అయినా నానబెడితే ఫుడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ముందు పోపు వేసేద్దాం. తాలింపు దినుసులన్నీ వేసేసి పసుపు, మిరియాల పొడి అండ్ ఇంగువ అవన్నీ వేసి, నేనైతే రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. యూజ్ చేసుకున్న రైస్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ని ఈ పోపన్ని వేసేసి ఒకసారి వేయించేసిన తర్వాత దానిలో మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి నేను 3 గ్లాసెస్ వాటర్ యూస్ చేస్తున్నాను. 1/2 గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాసు వాటర్ వేసేసేద్దాం. డైరెక్ట్గా క్లోజ్ చేసి విజిల్ పెట్టేద్దాం. పోపు మళ్ళీ సపరేట్గా అయిపోయిన తర్వాత వేయాల్సిన అవసరం ఏం లేదు, అందుకని ముందే పోపు వేద్దాము. ఇలా అయితే మనం చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం మరిగిన తర్వాత వాటర్ మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని వాటర్లో ఈ పెసరపప్పు బియ్యాన్ని వేసేసి విజిల్ పెడతాం. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. మనం బాక్స్లో పెట్టుకునేటప్పుడు కొంచెం కారపొడి కూడా వేసుకొని పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం హెన్నా ఒక ప్రిపరేషన్ని చూద్దాం. ఈ గోరింటాకు అయితే పచ్చిదే, మనకి చేతికి పెట్టుకున్నాక మిగిలింది. సో అది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, 4 days అయిపోయింది. పచ్చి గోరింటాకు కంటే కూడా మనం డ్రై హెన్నాని ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్. సో నాకు చేతికి పెట్టగా మిగిలింది కాబట్టి దీన్ని ఎంతో కొంత ప్రాసెస్ చేయాలి. 1 గ్లాస్ నీళ్లు పోసుకొని దానిలో టీ పొడి వేసి, నేను దీనిలోనే మోరింగా లీవ్స్ కూడా వేస్తున్నాను. సో మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేయండి, లేదా మోరింగా బదులు మెంతులు కానీ ఉసిరికాయ కానీ అలాంటివి ఏమైనా చేయండి. ఈ పచ్చి గోరింటాకు నేను రుబ్బేటప్పుడే నిమ్మకాయ, పెరుగు వేసి రుబ్బాను. సో అందుకని నేను నిమ్మకాయ సపరేట్గా వేయట్లేదు. ఈ డికాషన్ మరిగిన తర్వాత వడకట్టండి. వడకట్టిన తర్వాత మళ్ళీ వాటిని గిన్నెలో తీసుకొని దాంట్లో ఈ పిప్పినంతా తీసేయండి. ఈ పిప్పిని మాత్రం వేస్ట్ చేయకుండా మన మొక్కల్లోకి, గార్డెన్లోకి యూస్ చేసుకోవచ్చు, కాంపోస్ట్లోకైనా యూస్ చేసుకోవచ్చు. ఓ మందార పువ్వును కూడా దీనిలోనే తుంపేసి ఈ డికాషన్ని మళ్ళీ మరగబెట్టి దీనిలోనే మనం గోరింటాకుని మిక్స్ చేస్తే కాసేపు ఒక 5 to 10 minutesని బాయిల్ చేసే టెక్స్చర్ ఈ రకంగా వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. హెన్నాని ఎంతసేపు మనం తలకి పెట్టుకోవాలి అంటే 45 minutes to 1 hour, అందుకంటే ఎక్కువ ప్రిఫర్ చేయక్కర్లేదు సీజన్ బట్టి. సో రైనీ సీజన్, వింటర్ సీజన్ 1 hour లోపు పెట్టుకుంటేనే బెస్ట్. ఇప్పుడు లంచ్ బాక్స్ రెసిపీ అయితే మనం వెజిటేబుల్ పులావ్ చేద్దాం. ఈ వెజిటేబుల్ రైస్లోకి మనం వెజిటేబుల్స్ మన ఆప్షనల్గా ఏవైతే మనకి అవైలబుల్గా ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నిటిని ఫస్ట్ సిద్ధం చేసుకుందాం. ముందైతే మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పేస్ట్లోకి మనం టమాటా, పచ్చిమిర్చి, గార్లిక్, అల్లం, మిరియాలు, ఉల్లిపాయ, ఈ కొత్తిమీర, వీటిని మనం పేస్ట్గా వేస్తున్నాం. ఎక్కడ కారం వేయట్లేదు. సో ఈ స్పైసెస్ అన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక బాండీలో వేయించేసుకొని రెడీ చేసుకొని మసాలా పేస్ట్ని రెడీ చేసి పెట్టుకుందాం. కుక్కర్లో బటర్ కానీ గీ కానీ వేసేసి దానిలోనే మసాలా దినుసులు, వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఆ మసాలా దినుసులన్నీ ఒకసారి వేగిన తర్వాత దానిలోని ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ వేయించనివ్వాలి. వేగిన తర్వాత దీనిలోనే బియ్యం వేయండి.
వాటర్ కంటే ముందు బియ్యం వేసి ఆ మసాలా అంతా బియ్యానికి పట్టించండి. నేనైతే సోనా మసూరి బియ్యం వాడాను. బాస్మతి రైస్ బాస్మతి రైస్ మీరు ప్రిఫర్ చేస్తే దాన్ని యూస్ చేయండి. నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. అది సో ఖచ్చితంగా మనం హాట్ వాటర్ని ప్రిఫర్ చేయండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్స్ రానిస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడైతే 6 AM to 11 AM రొటీన్ అయితే చూసాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మీ మన ఛానల్లో రాబోతున్నాయి. అంతవరకు సెలవు. మీ కామెంట్స్ని ఖచ్చితంగా నాకు తెలియజేయండి.